ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, సాధారణంగా మనం చేసేటువంటి తీర్మానాలను బట్టే మన భవిష్యత్తు ఉంటది. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, దేవునితోటి మనకున్నటువంటి సహవాసాన్ని, దేవుడితోటి నీవు చేసేటువంటి తీర్మానాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటది. అలాంటి మంచి తీర్మానాలు చేసినటువంటి భక్తుల గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. యెహోషువ ఉన్నాడంటే, ఇశ్రాయేలీల ప్రాంత ప్రజలు అస్థిరులైనప్పటికీ, వాళ్ళకి స్థిరమైనటువంటి ప్రవర్తన లేనప్పటికీ, వాళ్ళు దేవునిగా యెహోవాను కొలవనప్పటికీ కూడా వారి మధ్యలో నుంచి యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అని యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదము అన్నాడు. నయోమి భర్తను కోల్పోయింది, రూతు భర్తను కోల్పోయింది, ఓర్పా భర్తను కోల్పోయింది. అయితే నయోమి ఏం చేసిందంటే, ఓర్పా ఏం చేసిందంటే అత్తను విడిచి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసిందంటే అత్తను హత్తుకొని నీ జనాంగమే నా జనాంగం, నీ ప్రజలే నా ప్రజలు, నీవు సేవించిన దేవుడే నా దేవుడని అత్తను హత్తుకుంది రూతు. అయితే ప్రియమైన దేవుని వారలారా, రూతు ఆ రోజు అంతటి తీర్మానం చేసింది కాబట్టే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో రూతు ఒక భాగంగా నిలిచింది. అట్లా ఎంతో మంది, మోషే, దావీదు మహారాజు, ఎస్తేరు తన జనాంగం కోసం ఉపవాసం ఉండి 3 దినాలు తన జాతి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ జాతిని విడిపించింది ఎస్తేరు. అలానే ప్రియమైన దేవుని వారలారా, 2025లో ప్రతి ఒక్కరూ కూడా మంచి తీర్మానం కలిగి దేవుని కోసం ఒక లక్ష్యాన్నంటూ పెట్టుకొని పట్టుదలగా ప్రార్థించాలి, పట్టుదలగా వాక్యం చదవాలి, పట్టుదలగా ప్రార్థనకి వెళ్ళాలి, పట్టుదలగా సేవా కార్యక్రమం జరిగించాలి, పట్టుదలగా దేవుని కోసం ఏదైనా చెయ్యాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి. భక్తుల వలె ఒక విజన్ పెట్టుకొని, ఒక స్పష్టమైనటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడుస్తూ వెళ్ళాలి ఈ 2025లో.